పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారండి. అది ఇప్పుడు చాలామంది ఒక ట్రెండింగ్ అయింది. చాలామంది ఆ పవనుడు ఈ పవనుడైనా, ఈ పవన్ కళ్యాణ్ అయినా అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. అయితే జ్యోతిషపరంగా అసలు వీరికి ఎలా ఉంది, వీరికి రాబో భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు తెలుగు రాష్ట్రాల్లో పవనుడు వచ్చేను, రాజకీయ వారసత్వం నశించేను, ఇక ప్రజారాజ్యం విరసిల్లేను. అంటే బ్రహ్మంగారు చెప్పినటువంటి తెలుగు రాష్ట్రాల్లో పవనుడు వచ్చేను అంటే ఆ పవనుడు ఈ పవనుడు ఒకడేనా అని చాలామందికి సందేహం వస్తుంది. అయితే వీరి రాజకీయంగాను చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే రాజకీయంలో కూడా రాజకీయ చరిత్రలో ఎక్కడ ఎన్ని స్థానాల్లో నిలబడినా అన్ని స్థానాల్లో వీరు గెలవడం అనేది ఒక రికార్డ్ అనే చెప్పవచ్చు. మరి బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ కాలజ్ఞానంలో ఉన్నటువంటి విషయము ఆ పవనుడు ఈ పవనుడు ఒకడేనా అనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరణ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిషం ప్రకారం, వారి జాతక కుండలి ప్రకారం ఎలా ఉందంటే, వీరిది వృశ్చిక లగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అంటే కుజుడు ఉచ్చలో ఉన్నాడు వీరికి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ముఖ్యంగా 3 ప్లానెట్స్ అండి. 3 ప్లానెట్స్ అంటే రవి, రాహువు, శని. రవి దశమాధిపతి అయిన రవి వీరి జాతక కుండల్లో, వీరి జన్మ జాతకంలో దశమంలోనే ఉండడం, మరియు లగ్నంలో గురువు ఉండడం, కుజుడు కూడా ఉచ్చలో ఉండడం, అంటే మకరంలో ఉచ్చ పొంది ఉండడం చాలా మంచి గ్రహస్థితి అని చెప్పవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ గారికి దశమంలో రవి ఉండడం అంటే రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. అంటే దశమాధిపతి రవి అయినప్పుడు రాజకీయ రంగంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు రావడం, సడన్గా వీరు ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. అంటే అదే సూర్యుడు రవి వీరి జాతకంలో పాడైనట్లు ఉన్నట్లయితే ఇంత పేరు ప్రఖ్యాతలు రావండి. ముఖ్యంగా రవి స్వక్షేత్రం, దశమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నందువల్ల వీరికి రాజకీయ రంగంలో చాలా రకాలైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. ఈ వృశ్చిక లగ్నం అయినందున గురువు మన జన్మజాతకంలో 2 గ్రహాలు ప్రధానమైనవండి. జన్మజాతకంలో శని, గురువు ఇవి 2 పెద్ద గ్రహాలు. ఇవి 2 శని 2.5 సంవత్సరాలుంటే గురువు 1 సంవత్సరం ఒక రాశిలో ఉండడం జరుగుతుంది. శని 2.5 సంవత్సరాలకు ఇల్లు మారినట్లయితే గురువు 1 సంవత్సరానికి ఇల్లు మారడం జరుగుతుంది. ఇక మిగిలిన గ్రహాలు 40 రోజులు, 30 రోజులు, 2 రోజులు చంద్రుడు ఉండడం జరుగుతుంది. అయితే ఇక రాహుకేతువులు కూడా 1 సంవత్సరం ఉంటారు. అయితే ముఖ్యంగా శని, గురువు ఇల్లు మారినప్పుడు మేషం నుంచి గురువు వృశ్చికంలోకి రావడం, వృశ్చికంలోకి వచ్చిన తర్వాత వీరి పవన్ కళ్యాణ్ గారికి సప్తమ దృష్టితో లగ్నాన్ని చూడడం, వృశ్చిక లగ్నాన్ని చూడడం ద్వారా వీరికి చాలా శుభకరమైనటువంటి ఫలితాలు రావడం అంటూ జరిగింది. ఎవరికైనా కూడా వారి జన్మజాతకంలో శని కానీ గురువు కానీ మారినట్లయితే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. ఇక మిగిలిన కుజ, శుక్రులు, బుధులు, రవి, చంద్రుడు ఈ గ్రహాలు మారిన అంత పెద్ద ఫలితాలు ఉండేవి. కానీ గురువు, శని మారినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఇల్లు మారుతాయో త్వరగా వాటి ఫలితాలు త్వరగా రావడం అంటూ జరుగుతుంది. మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మేలో గురువు మారడం, అంతలోనే వీరు ఎలక్షన్లో రిజల్ట్స్ రావడం, రిజల్ట్స్లో వీరు 21 స్థానాలకు నిలబడితే 21 వీరి సొంతం కావడం,
మరియు 2 లోక్సభ సీట్లు కూడా రావడం అంటూ ఇది మామూలు విషయం కాదండి. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారి జీవితంలో వారి జన్మ జాతకంలోనే ఉంది. అంటే కాలజ్ఞానంలో చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో పవనుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేను, ప్రజారాజ్యం విరసిల్లేను, రాజకీయ వారసత్వం నశించేను అని చెప్పడం జరిగింది. అంటే వీరికి గురువు వచ్చి రాగానే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చాడు జాతకంలో. అంటే గురువు రాగానే ఇలాంటి ఫలితాన్ని ఇస్తే రాబో ముందలో ఇంకా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీరికి నడుస్తున్న దశ కూడా గురుమహర్ దశ. పవన్ కళ్యాణ్ గారికి గురుమహర్ దశలో రాహు అంతర్దశలో వీరు రాజకీయ రంగంలో అంటే జూన్ వరకు వీరికి రాహు అంతర్దశ వీరికి బాగా కలిసి వచ్చింది. అంటే గురువు లగ్నంలో ఉన్నటువంటి గురువు మరియు గురువు ఇల్లు మారడం, సప్తమ దృష్టితో లగ్నాన్ని చూడడం, రాజకీయ రంగంలో ఎదగడానికి రాహువు రవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ రాహువు అంతర్దశల్లో వీరు 21 సీట్లకు గెలుచుకోవడం ఒక పెద్ద సంచలనం. ఇక వీరికి మకరంలో చంద్రుడు ఉండడం, ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఏలినాటి శని ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి ఇంకో సంవత్సరంలో శని అక్కడి నుంచి మన కుంభంలో ఉన్నటువంటి శని మీనంలో వెళ్ళిపోతాడు. అంటే వెళుతున్న ఏలినాటి శని వీరికి చాలా లాభం చేకూర్చే విధంగా రాజకీయంలో అంచెలంచెలుగా ఎదగడం, శని బాగున్నట్లయితే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. అంటే వీరు ఏలినాటి శనిలో వీరికి ఇంతకుముందు రాజకీయ పరంగా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడ్డా కూడా వీరు ఇప్పుడు శని వెళ్తున్న ఒక సంవత్సరంలో వెళ్ళిపోతాడు కాబట్టి వీరికి అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడం అంటూ జరిగింది. శని ఎప్పుడైనా ఏలినాటి శనిలో వెళుతున్నప్పుడు చాలా మంచి చేసే వెళ్ళడం అంటూ వీరి జాతకంలో మనం చూడడం జరిగింది. అయితే వీరి కుజుడు కూడా చాలా ఉచ్చలో ఉండడం, అంటే చాలా యాక్టివ్గా ఉండడం, వీరు మిలిటరీ రంగాన్ని కానీ పోలీస్ రంగంలో కానీ వీళ్ళు జాతకంలో ఉంది వీరికి వెళ్ళడానికి. కానీ వీరు ఏమైందంటే వీరు రాహువు మరియు శుక్రుడు, రవి శుక్రుడు సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉండడం ద్వారా వీరు సినిమా రంగంలో మంచి స్థాయిలో ఉండడం, పేరు ప్రఖ్యాతలు రావడం, అది కూడా సింహరాశిలో శుక్రుడు ఉండడం, రవితో కలిసి ఉండడం ద్వారా కూడా వీరికి రాజకీయ రంగంలోకి రావడం, దశమాధిపతి రవి అయినందువల్ల వీరికి అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు రావడం అంటూ జరిగింది. ఉచ్చలో ఉండడం ద్వారా వీరికి మార్షల్ ఆర్ట్స్ రావడం, వీరు ఏదైనా పోరాట దృశ్యాలు వీరు స్వతహాగా చేయడం, వీరికి ఆ అకుంఠితమైనటువంటి దీక్ష ఆ కుజుడు ఉచ్చలో ఉన్నందువల్ల రావడం జరిగింది. ఇక వీరు రాజకీయంలో దశమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, మరి రవి దశమాధిపతి కావడం స్వక్షేత్రంలో ఉండడం ద్వారా వీరు అంచెలంచెలుగా ఎదగడం, విపరీతంగా పేరు ప్రఖ్యాతలు రావడం. అంటే మే నుంచి వీరికి బాగా యాక్టివేట్ అయ్యిందండి రవి. కాబట్టి రవి యాక్టివేట్ కావడం, గురువు ఇల్లు మారడం, గురువు వృషభంలోకి రావడం ద్వారా వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం. ఇక రాజకీయ రంగంలో కూడా వీరు ఇతరులు ఏమన్నా కూడా ఒక హుందాగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రవి దశమాధిపతి అయినాడు కాబట్టి చిల్లరగా మాట్లాడడం ఇతనికి రాదు, కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఏదైనా ముక్కుచూటుగా మాట్లాడడం. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ రవి దశమంలో ఉన్నందువల్ల వీరికి మంచి హుందాగా వెళ్ళడం అంటూ జరుగుతుంది. వీరు ప్రజల పట్ల ఎక్కువ ప్రేమ, ప్రజలకు ఏదైనా చెయ్యాలనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది, ఏదున్నా కూడా ముందల మాట్లాడడం అనేది ఎక్కువగా ఉంటుంది. దశమాధిపతి రవి స్వక్షేత్రంలో ఉండడం, అది కూడా కుజుడు ఉచ్చలో ఉండడం, గురు దృష్టి ఈ లగ్నాన్ని చూస్తుండడం చాలా మంచి శుభసూచకం. వీరికి ఇప్పుడు జాతకీయంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాబో తరంలో మన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో పవనుడు వచ్చేను అంటే మనం వచ్చిండని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత రికార్డు 21 స్థానాలకు 21 స్థానం గెలవడం అంటూ మామూలు విషయం కాదు. ఎందుకంటే వీరి జన్మ జాతకంలో రవి మంచి స్థానంలో ఉన్నాడు. రవి స్వక్షేత్రంలో ఉండడం, అది కూడా రవి పాడు కాకుండా పాడైనట్లయితే వీరికి ఇంతగా పేరు ప్రఖ్యాతలు రాకపోకుండా
ఉండడం అంటూ జరిగి ఉండేవి. వీరికి ఇంతకుముందు ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రాకపోయినా కూడా అదే స్థితిలో అదే స్వశక్తితో వీరు రాజకీయ రంగంలో తిరగడము, వీరి ప్రజల పట్ల ప్రతి ప్రజలను కలుస్తూ ఉండడము, రాజకీయాన్ని ఎప్పుడూ కూడా వీరు వెనకకి తిరిగి చూసుకోవడం అంటూ జరగలేదు. ఎందుకంటే వీరు బాగా కష్టపడ్డారు రాజకీయం. ఎందుకు? దానికి కారణము రవి బాగా ఉండడం ద్వారా వారికి మంచి పీరియడ్ జరుగుతుంది. గర్వపడడము, ఇతరులను పల్లెత్తి మాట అనడం కూడా వీరు జరగదు. ఎందుకంటే వీరు ఎంతో హుందాగా ఉండడం అంటూ జరుగుతుంది. ఎక్కువగా వీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికి 21 స్థానాల్లో వీరు మొదటిసారి గెలవడం అంటే ఇతర వ్యక్తులైతే తలపగొడతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. కానీ వీరు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకంగా ఉండడం జరుగుతుంది. అంటే గర్వం అనేది లేకుండా, ముఖ్యంగా వీరి కాన్సన్ట్రేట్ మొత్తం ప్రజలకు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాన్ని కొత్త రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి అనే దృష్టితోనే మీరు వెళ్తారు. కానీ శత్రువులను నాశనం చేయాలి, పగ తీర్చుకుందామనే ధోరణి వీరిలో ఉండదు. ఎందుకంటే రవి చాలా బాగా ఉండడం ద్వారా వీరు రాజకీయ రంగంలో పైకి వెళ్ళడమే జరుగుతుంది. అయితే వీరు సీఎం స్థాయికి కూడా వెళ్ళడం అంటూ జరుగుతుంది. అంటే వీరు సీఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే వీరి జన్మజాతకంలో అలాంటి గ్రహస్థితి ఉండడం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారి జన్మజాతకాన్ని బట్టి చూసినట్లయితే కుజుడు ఉచ్చలో ఉండడం, రవి దశమంలో స్వక్షేత్రంలో ఉండడం, లగ్నంలో గురువు ఉండడం ద్వారా వీరికి ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం, కుజుడు ఉచ్చలో ఉన్నందువల్ల ముక్కుసూటిగా మాట్లాడడం, మరి వీరు డబ్బు పట్ల ఎక్కువ వ్యామోహం ఉండదండి. రాజకీయంలో ప్రజలకు సేవ చేయడం, డబ్బు దాచుకోవాలని ఉండడం కానీ వీరికి లేదు. అంటే మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే వారు ఎలాగూ డబ్బు ధనము సంపాదించాలి, చాలా కూడబెట్టుకోవాలి అనే మనస్తత్వం ఈ జన్మ జాతకం వారికి ఉండదు. వీరు ఏదున్నా ముఖం ముందరనే మాట్లాడడం, ఏదున్నా కూడా అందరితో పంచుకోవడం, దాచుకోవడం అంటూ ఉండదు. ప్రజలకు సేవ చేయడం. ఇంకా వీరికి రాబో కాలంలో ఇప్పుడు గురువు సప్తమంలో ఉండడం, గురువు వీక్షణ లగ్నానికి ఉండడం ద్వారా వీరి రాజకీయంలో చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. అంటే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు పవనుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేను, రాజకీయ వారసత్వం నశించేను, తెలుగు రాష్ట్రం విరసిల్లేను అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా ఇలా రావడం నిజంగా ఒక మాయలాగా కావడం జరిగింది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని చివరి అంకంలో ఉండడం, శని లాభాన్నే చేకూర్చడం, మరియు గురు మహర్దశ నుంచి గురు మహర్దశ పూర్తయి ఇప్పుడు వారు శని మహర్దశలో ఉన్నారండి. శని మహర్దశలో ఉండడం, సప్తమంలో శని ఉండడం ద్వారా వీరికి ఇక్కడి నుంచి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే సినిమా రంగంలో కూడా వీరికి పేరు ప్రఖ్యాతులు రావడం, రాజకీయ రంగంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులతో పాటు ఎవరు చేయనటువంటి కార్యాలను చేయడం, ప్రజలకు దగ్గరగా ప్రజలు ఊహించినటువంటివి చేయడం, మరియు వీరికి రాజకీయ రంగంలో కూడా పెద్ద స్థాయిలోకి వెళ్ళడం, ఊహించని స్థాయిలోకి వీరు వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే కాలజ్ఞానం చెప్పినట్లు పవనుడు వచ్చేను అన్నట్లు పవనుడు వచ్చేను, తెలుగు రాష్ట్రం విరసిల్లేను, రాజకీయ వారసత్వం నశించేను అన్నట్లుగా వీరి మార్పుతో వీరు రాజకీయాన్ని నడపడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, వీరు ఈ స్థాయిలో ఇక్కడి నుంచి 19 సంవత్సరాలు శని మహర్దశ అద్భుతంగా ఉంటుంది రాజకీయ పరంగా. వీరు సినిమా రంగం కంటే రాజకీయంలోనే జీవితకాలం ఉండడం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఉన్న ఆ శ్లోకం, ఆ శ్లోక వివరణ ఇది పూర్తిగా వీరికి సూట్ అవుతుందండి. అంటే వీరి జన్మజాతకంలో కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. రవి బాగా ఉండడం, మంచి స్థితిలో ఉండడం వల్ల వీరికి రాజకీయంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళడం, అది కూడా శని మహర్దశ ప్రారంభం కావడం, ఏలినాటి శనిలో బాగా వీరికి ఈ ఎదురు దెబ్బలు తరగడం జరిగాయి. అయితే మానసికంగా కొన్ని వారి వ్యక్తిగతంగా కూడా
అయితే ఏలినాడు శని పూర్తి కాబోతుంది కాబట్టి వీరికి రాజకీయ భవిష్యత్తు చాలా అద్భుతంగా ప్రారంభమైంది. కాబట్టి ఇంకా రాబో తరాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. కాబట్టి ఈ కాలజ్ఞానంలో చెప్పినటువంటిది పూర్తిగా 100% వీరికి సరిపోతుంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ ఏమైనా మీకు వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కు మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.